అలా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు గానీ, లేకపోతే ఐటీ పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగాలు గానీ, మరోవైపు సంక్షేమం గానీ, ఇంత బాగా చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏదో ఒకటి ఎలిగేషన్ చేసి విమర్శించడాన్ని ఎలా చూడాలి? మొన్న కోటి సంతకాల సేకరణ అంటారు. నిజంగా ప్రజలు సేకరించి ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాలే అంటారా? ఎట్లా చూడాలి? కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం దక్కలేదుగా. పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు తిరిగారు. సంతకం పెట్టమన్నారు కానీ దేనికి పెడుతున్నారో అని తెలుసు వాళ్ళకి. దేనికోసం పీపీపీ అంటే ఆయనకే తెలియదు. అదేగా పాపం పేపర్లో రాశారు, మనం టీవీలో కూడా చూసాం, మీడియాలో వచ్చింది. ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ 2 సంస్థలు కలిసేగా చేస్తుంది. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అది. ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీ కడుతుంది, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ నడుపుతాడా? లేకపోతే గవర్నమెంట్ అధికారులు అందరూ అక్కడ కూర్చొని నడుపుతారా? ఒక మెడికల్ కాలేజీ కట్టారా అనుకుందాం ఒక జిల్లాలో. ఆ జిల్లాలో ఎవరు చేస్తారు? ప్రైవేట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో ఇవాళ నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులే పనిచేస్తున్నారు. అందరూ టెంపరీ ఉద్యోగస్తులు లేరా? ఆర్డినరీ ఉద్యోగస్తులు లేరా? కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు? మరి దాంట్లో తప్పే ఉంది. ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే కలెక్టర్ గారు వెళ్ళి, ఎంఆర్ఓ గారు వెళ్ళి అందరు సర్టిఫికేట్లు వెరిఫై చేస్తారా? చదువుకున్న గవర్నమెంట్ డాక్టర్ వచ్చి ఆడన్న ప్రొఫెసర్గా చేస్తాడా? గవర్నమెంట్ వైద్యశాల మన రాష్ట్రంలో ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవా? ప్రైవేట్ యాజమాన్యం ఆల్రెడీ ఉందిగా. ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యం ఉంది కదా. చాలా స్పష్టంగా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ భాగస్వామ్యం మాత్రమే, మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నా కూడా పదే పదే ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్గా హస్తగతం చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అదేమంటే అనేక రకాలుగా అంటే ఈ రోజు ఋషికొండ మీద మీరు ఎందుకు కట్టారు, దాని బదులు 2 మెడికల్ కాలేజీలు కట్టచ్చు కదా అంటే అదే ఉంది. పుతిన్ వస్తే ఉంటాడు, ప్రధానమంత్రి వస్తే ఉంటాడు, వాళ్ళ కోసం అదొక విశాఖ తలమానికం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఋషికొండ బీచ్ అనేది ఇండియాలో టాప్ 10 సిటీలో వైజాగ్ అనేది ఒక మంచి సిటీ సార్. టాప్ 10 సిటీలో ఒక సిటీ. ఇవాళ గూగుల్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? 29 గ్రామాల్లో బాబు గారు అభివృద్ధి చేసింది 5 ఏళ్ళు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఈయన శ్మశాన వాటికని మనసులో పెట్టుకొని వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండటానికి తప్పితే ప్రజల కోసం ఆయన ఏం చేశారో చెప్పమానండి. ఉచిత పథకాలు, ఆయన చెప్పిన పథకాలు పంచుకున్నాడు. ఋషికొండలో ఇంతకుముందు ఏముండయి? ఎంజాయ్మెంట్ చేయడానికి సముద్రం కోసం విదేశాలు కానీ, లేదు రాష్ట్రంలోని ఉన్నతమైన కుటుంబాలు లేదా స్తోమత కలిగిన కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఆ పూట నివసించి ఆ బీచ్ని ఆహ్లాదమైన వాతావరణం అనుభవించాయి. అటువంటి అనుభవమైనటువంటి యొక్క పార్కు, రిసార్టు తిరుపతి కొండలాగా ఉన్నట్టు ఋషికొండని నీ సొంత ప్యాలెస్ లాగా నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో కట్టుకున్నావు కాదా? నిజమా అబద్ధమా? కనీసం నీ తాడేకొండపల్లిలో మీరు కట్టుకున్న ఇటువంటి దగ్గరకే ఎవరిని ఎంట్రన్స్ చేయలా. నువ్వు గీతం స్కూల్ కాలేజీ ఎదురుగా గేటుకి ఏదో గొడవ చేసినట్టున్నారు వాళ్ళు. గేట్ కూడా ఏదో ఎరక్కొట్టడం జరిగినట్టుంది. మరి ఆ ఋషికొండలో మీరు మీ ఫ్యామిలీ ఉండడానికి మీరు అలాంటి రిసార్ట్స్ని పాడు చేసి అది ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి మీరు ఋషికొండలో కట్టుకునే ప్యాలెస్ బదులు ఎక్కడన్నా ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో లేదో బళ్ళో గుళ్ళో కట్టిస్తే ఉపయోగపడేవి కదా. ఏమండి మీరు డబ్బు లేని వాళ్ళేం కాదు కదా, సీమంతులే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. మీరు గవర్నమెంట్ సొమ్ముతో ఎంజాయ్ చేయడం చేయండి సార్. సో ఇన్ని అడుగుతున్నా అంటే ప్రజలు చాలా స్పష్టంగా అన్నీ తెలిసి క్లియర్గా ఉండి మీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మళ్ళీ మేము వస్తాం, వచ్చాక 2 నెలల్లో అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఒక్కొక్కరిని బట్టల ప్రదేశం నిలబెడతాను. అసలు ఈ తరహా బెదిరింపులు ఎట్లా చూడాలి సార్? ఇది ప్రజాస్వామ్య పాలన సార్. వాళ్ళు నిజంగా చేస్తుంటే ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు అన్నీ. మీరు మంచి చేశారా చెడు చేశారా అనేది మీకు వచ్చే ఓటింగ్ని బట్టే ఉంటుంది. ప్రజలు నిజంగా వెళ్ళి మీరు సేవ చేశారనుకోండి, మీకు ఓటింగ్ పడుతుంది. మీరు ఏం చేశారు చేయలేదని కాబట్టి పాపం ప్రజలు ఓట్లు వేయలేదు. ప్రజలు కూడా సార్ వాళ్ళ ఎన్నో తాలిబుట్లు దిగిన మద్యంలో ఆ కల్తీ మద్యం దాగి ఎంతోమంది చనిపోయినారు పాపం. చీపు లెక్కర్ అన్నారు. అంతా గవర్నమెంట్ చూస్తానంది, పేపర్లో వస్తుంది, మీడియాలో చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పేది ఉంది సార్. ఇవాళ చదువుకోనోడు కూడా సాయంత్రానికి యాప్ చెట్టు కింద రచ్చబండ కాడ కూర్చొని ఒరే ఎట్ట జరిగింది అట్ట. ఇవాళ పల్లెటూరులో ఏమో పొద్దున్నే పని చేసుకొని పొలం పల్లికి వెళ్ళి రాగానే సాయంత్రం ముచ్చట అదే. సో చివరిగా సార్, ఈ రోజున యువనాయకుడిగా లోకేష్ గారు, ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొస్తున్నటువంటి మార్పులు కానీ ఉద్యోగ అవకాశాల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తే భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారు? సార్ ముఖ్యమంత్రి గారు తనయుడు సార్ లోకేష్ బాబు గారు. మంగళగిరికి లోకేష్ గారు వచ్చినాక మాకు మంగళగిరిలో పద్మశాలీలు తప్పితే 2వ కుటుంబానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది నాయకులు ఎలక్షన్ ముందు ఈసారి లోకేష్ గారు వద్దు, మాకు పద్మశాలీలకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నారు. ఆ పద్మశాలీలు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు. మధ్యలో ఆలరామ కృష్ణారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మంగళగిరికి ఏం చేసి పెట్టాడు చెప్పానండి.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంగళగిరికి ఏం చేసి పెట్టారు, లోకేష్ గారు ఈ 2 సంవత్సరాలు వచ్చినాక మంగళగిరి ఏం అభివృద్ధి చెందినది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు సార్. మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి, మంగళగిరి క్రికెట్ స్టేడియం చూడండి, మంగళగిరిలో పిల్లలు కానీ యువతకు కానీ క్రికెట్ పెడతాం కానీ టోర్నమెంట్లు పెడతాం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ యువతకి ఏదో విధంగా ఉపాధి కల్పన అనే దృష్టితో వాళ్ళు వెళ్తున్నారు తప్పితే యువత చెడిపోవాలని కానీ యువత నాశనం చేసే పనులు కానీ ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. సో ఇంకొక ఆలోచన లేదంటారు, ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, మళ్ళీ ఆలోచించే పరిస్థితి లేదా సార్? నిజమైన నాయకుడే అయితే ఆయన పక్కన పోలీసులు లేకుండా తిరగమనండి, సామాన్య కార్యకర్తలు రమ్మనండి. మా లోకేష్ గారు మంగళగిరి తిరుగుతుంటాడు, చంద్రబాబు నాయుడు బీసీ రోడ్లో తిరిగారు సార్, అట్లా తిరగమనండి చూద్దాం ఆయన్ని. ఏం నవ్వొస్తుంది మీకు? ఇప్పుడు సవాల్ విని నాకే నవ్వు వస్తుంది. అంటే ఆయన చూసాం కదా ఇంతకుముందు చెట్లు కొట్టేసి పరదాలు కట్టేసి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రజల్ని పరామర్శించిన తీరు తెలిసిందే మాకు మీడియా పరంగా. సో ఇప్పటికైనా ఆయనలో మార్పు రాలేదంటారా? సార్ నా పేరు సల్లా నాగేశ్వరరావు సార్. కరోనా వచ్చి రోడ్డమ్మ డొలాసార్లో షాప్ కట్టుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు గోవిందమ్మ అని మున్సిపల్ ఆఫీసర్లు తాడేపల్లి ఉన్నారు సార్. వాళ్ళు రోడ్డు కూడా వేయలేదు సార్, ఎందుకో మా షాపులన్నీ కూల్చేశారు. నెట్ట నిలున్న రోడ్డు మీద ఎత్తే ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే గంటలో ఖాళీ చేయన్నాడు సార్. అట్లాంటి నాయకులు సార్ వాళ్ళకి ఊరు సార్ ఓట్లు వేసేది. నేనైతే ఓట్లేను సార్ మహానుభావులకి. అట్లాంటి వాళ్ళు వద్దు బాబు అని దండం పెడతా, భయం వేస్తుంది వాళ్ళని చూస్తేనే. దాదాపుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం చేసిన హంగామా చూస్తే అదేదో 1,40,00,000 1,60,00,000 సంతకాల సేకరణ అంటున్నాడు. అసలు పీపీపీ మోడల్ అంటే నిజంగా సంతకాలు సేకరించిన వాళ్ళకి తెలిసిందా లేకపోతే ఏం చేయాలి? ఎందుకన్నా పదే పదే ఒక డెవలప్మెంటో లేకపోతే రాష్ట్రం బాగుపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రత్యక్షమయ్యి అక్కడ ఎంత గందరగోళం సృష్టించడానికి కారణం ఏంటంటారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యత లేదంటారా? అసలు తీసుకెళ్ళిన వాళ్ళకే ఆ పీపీ ఆ పథకం అంటే తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఎందుకు వచ్చారంటే చెప్పలేని పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఇంకా జనాలు తెలుసుకోవాలి. రఫా అంటాడు, ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణి కాదు, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, అనేక పథకాలు ఒకటి అన్ని అమలు చేసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ అదంటే మేము అధికారంలోకి రాగానే 2 నెలల్లోనే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పి ఇలా బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు అధికారంలో వచ్చే అవకాశం ఉంటే అది బెదిరించే ధోరణి ఎంతమంది కరెక్ట్? అందుకే ఇంటికి పంపించారు జనాలు. ఇవాళ జనాలు అందరూ ఆలోచిస్తున్నారు, మంచి పరిపాలన సుపరిపాలన కోరుకుంటున్నారు. బెదిరించే ధోరణిని ఇంటికాడే కూకబెడతారు. సో మొత్తం మీద అంటే ఈ సుమారు 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందంటే పథకాలు కానీ సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే చూసాం. కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ విశాఖకు వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన బేసిక్గా ఉంది, 100% బేసిక్గా ఉంది. అనేక కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రంలో కూకోకుండా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు చుట్టుపక్కల ఇతర దేశాలకు వెళ్ళి మన కంపెనీలు తీసుకొచ్చి వైజాగ్ కానీ ఎక్కడ మన అమరావతి రాజధాని కానీ డెవలప్ చేయడంలో కానీ అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ పరిపాలన బేసిక్గా జరుగుతుంది. మళ్ళీ జనాలు జగన్ గురించి ఆలోచించే ఇదే లేదు సార్. గురుగారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ ఆయన అసలు నేనేదో 1 కోటి సంతకాలు సేకరణ చేశానంటాడు, గవర్నర్ కంప్లైంట్ ఇచ్చానంటాడు. అసలు ఈ పీపీపీ మోడల్ అంటే ఏమైనా అవగాహన ఉందా? పోనీ సంతకాలు చేసిన వాళ్ళకి ఏమైనా చెప్పారా? ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఎలా ఉందంట? అజ్ఞాని ఈ రోజున మగాళ్ళలాగా తిరుగుతున్నాడు లోకేష్ బాబు జనాల్లో. తడికలు కట్టుకొని తిరగలే ఆయన, తడికలు కట్టుకొని అసలు ఎవడు కూడా చూడనీయకుండా అసలు ఇంతవరకు ఏనాడు కూడా ప్రజా దర్బార్లు ఎన్ని దర్బార్లు పెట్టాడు ఆయన, ఎంతమంది సమస్యలు తీర్చాడు ఆయన. మంగళగిరి కనపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకి కనపడలేదా? అందులో అయిపోయారు వాళ్ళు అందులో అయిపోయారండి వాళ్ళు కంపెనీలు కానీ. అసలు మంగళగిరి డెవలప్మెంట్ అసలు ప్రతిరోజు మంగళగిరికి కాదు మన రాష్ట్రానికి ఎట్లా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు మనుషులు పట్టుకొని. ఇటు 1000 కోట్లు 10 కోట్లు పెట్టుకుంటే ఎవరికైతే ఎవరికిద్ది? జనాల్లో మనసుల్లో ఉండాలిగా, మనసుల్లో ఉంది ఇళ్ళు. ఏ కార్యక్రమం చేయలేదు చెప్పమని వాళ్ళని. లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయాలో చెప్పమానండి. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు సుమారు 22 లక్షల పైచిలకు ఒకవైపు మెగా డిఎస్సి కానీ మొన్న కానిస్టేబుల్ పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంటే వాళ్ళకి 20,000 5,000 ఉద్యోగాలు ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళకి ఒక నిజ జీవితం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు వాలంటీర్ సంఖ్య 5,000
జీతాలు మన దాకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా 20,000. ఒక్క టీచర్ పోస్ట్కే 70-80 వేల రూపాయలు చేస్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చిన 3 పోస్టులు ఇస్తే కానీ వాళ్ళు సమానం అవరం. అట్లాంటిది 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కానిస్టేబుల్ 6,000 ఉద్యోగాలు ఇచ్చాడు. దాని తోటి ముఖ్యంగా ఏం చేసి తెలుసా, ఏబిసిడి వర్గీకరణ చేశాడు చంద్రబాబు గారు. సమన్యాయం, ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఎవరిదయ్యా మీరు తీసుకోండి మీరు తీసుకొని చెప్పి మొదటి నుంచి కూడా అదే సమన్యాయంతో ఈ వర్గీకరణ విషయంలో కూడా చాలా 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 చేశాడు. దీని తోడు మోడీ గారు ఈ విషయంలో చాలా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయబట్టే ఈ విషయం కూడా సక్సెస్ఫుల్గా ప్రజలు ఇంత వివేకంగా ఆలోచిస్తుంటే ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఫోన్ తీస్తే ప్రపంచం మొత్తం చేతిలో ఉంటుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే న్యాయం అంటే అవి కాదండి. ఈ రోజున చచ్చిపోయిన మనిషికి 10,000, పెళ్లికి బట్టలు, క్రిస్మస్కి బట్టలు, సంక్రాంతికి బట్టలు, ఇట్లా ఏ విషయంలో ఆయన వెనకాడే చెప్పమానండి. సో ఒక యువనాయకుడిగా లోకేష్ గారు గతంలో ఎన్నో మాట్లాడినారు ఆయన్ని. ఈ రోజున ఆయన యువనాయకుడిగా ఒక పక్క విద్యాశాఖ మంత్రి, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా భవిష్యత్ నాయకుడిగా మారాడంటారు. ఒక మాట చెప్పానండి, ఈయన 5 ఏళ్ల కాలంలో ఏ రోజున వచ్చి జనంలో తిరిగేసి జనంలో ఒక పార్టీలో మీటింగ్ చెప్పమానండి. ఎక్కడ లేదు. చెట్లు కొట్టడం లేదా పరదాలు కట్టుకోవడమే. ఈ రోజు వరకు కూడా ఎన్ని మీటింగ్లు పెట్టారు, ఎంతమందికి వస్తున్నారండి. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా ఏమి ఆయనకి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ విషయంలో అనకర్తం లేదండి. ఏ విషయం చెప్పడానికి నేను వస్తాను, మళ్ళీ మేము ఒక్కొక్కరి సంగతి తెలుస్తాను, 2 నెలల్లో అరెస్ట్ చేస్తాను, అసలు ఎవడైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఎవడైతే సహకరిస్తే వాళ్ళందరూ తోలు తీస్తారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా. ఏం చేసేది ఆయన, ఏంటంటే చేసేది ఆయన ఎవడ గెలిస్తేగా 15 ఏళ్ళ తర్వాత చెప్పాను ఆ మాట 15 ఏళ్ళ తర్వాత చెప్పమని ఆయన. సమస్య లేదండి, సమస్య లేదు అందులో, సమస్య లేదు. ఆయన వస్తాడు మళ్ళీ గెలుస్తాడు అనే మాట సమస్య లేదు. అయితే మార్పు ఉందా బాబా ఈ 2 ఏళ్ల కాలంలో మార్పు తెలుస్తుందా ఈ వయసులో? ప్రశాంతంగా ఉన్నామండి. ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున 3,000 రూపాయలు ఇస్తానికి ముక్కి సంవత్సరం 250 అని చెప్పి 4,000 చేసావు. ఈయన రాట్లు అంటారండి, డైరెక్ట్గా 3,000 చేసావు. రాట్ల 4,000 ఇచ్చాడు. అది అదనంగా భారం పడతాం కదా దీని మీద. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 4,000 దాన్ని 6,000 చేసావు. 3,000 దాన్ని 6,000 చేసి ఒకసారి డబల్ చేశారు. ఇది అభివృద్ధి కాదా? ఇది మొన్న స్టైఫండ్, పోలీసుల స్టైఫండ్ సుమారు 4,500, దాన్ని 12,000 చేయడం ఒకేసారి. ఏ విషయంలో కూడా అండి, చంద్రబాబు గారి దృష్టి కానీ గౌరవనీయులు నారా లోకేష్ గారి దృష్టి కానీ వెళ్తే ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా లేదు. అన్ని పరిష్కారం చేస్తున్నాడు ఆయన గారు. ఎందుకంటే ఈయన ఇంకా ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా 10 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం ఇంకా బాగుపడుద్ది, వాస్తవంగా బాగుపడుద్ది, దాంట్లో నో డౌట్. నువ్వేం చేసి చెప్పమను, నువ్వు చేసి నేను చెప్పమను, మేము చేసి నేను చెప్తాం. మా ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో ఏం చేసి చెప్తాం, నువ్వేం చేసి చెప్పు. ఏం చేయకుండా చేసేసి అసలు ఏ రోజన్నా ఆయన ముఖం, ఏ రోజైనా జనం లివరెన్స్ చెప్పమను వాళ్ళే. ఒక్క రోజున కనపడి రోడ్లో పోతా ఉంటారు. ఋషికొండ మీద ఇల్లు నేను ఏదో పెద్దోళ్ళ కోసం కట్టాను, ఏ ఎంపీ వస్తే ఎక్కడ కూర్చోబెడతారు, లేదా పుత్రుని వస్తే ఎక్కడ పెడతారు అంటే అసలు నిజంగా నువ్వు ఆ మాట ఎన్నికలకు ముందు నువ్వు కట్టేటప్పుడు ఋషికొండ మీద ఇల్లు కట్టేటప్పుడు చెప్పావా, లేకపోతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు చెప్పావా? అసలు అటువైపు ఎవరైనా పోనిచ్చాడా బాబాయ్ ఋషికొండ మీదకి? అది కాదండి, ఇంకా అంటే అది తప్ప వేరే చోట ఎక్కడ వాళ్ళకి స్థావరాలు లేవంటున్నా, వచ్చే వాళ్ళకి అరేంజ్ చేసుకోరంటున్నా. అంతే కదా. ఋషికొండ కొండని బంగారాన్ని కొండని వేల్చి తీసేసి దాన్ని బోర్డుకొని చేసి అని చెప్పేసి చాలా పేపర్లు వచ్చింది దాని గురించి. 470 కోట్లు. అసలు ఆ బాత్రూమ్స్ అయిన కూడా ఎంత కాస్ట్లీ పెట్టాడంటే చెప్పలేనంత కాస్ట్లీ పెట్టాడు. అంత అవసరమా? పైపెచ్చి ఏంటంటే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసాడు మాట్లాడితే అమ్మఒడి అంటాడు. అమ్మఒడి అంటే ఏంటి? అమ్మఒడి ఏంటంటే నేను ఎస్సీ ఏమండి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ రావాలి కదా, ఏమైనా లోన్స్ అని నేను ఒకసారి అడిగితే మేము అన్ని తీసుకెళ్ళి అమ్మఒడిలో పెట్టా అంటాడు. ఆ డబ్బులు దానికి కేటాయించిన సప్లై నిధులన్నీ ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి అమ్మఒడిలో ఎత్తానికి ఇప్పుడు మన వాళ్ళు కొట్టినట్టేగా. అంతే కదా. ఇప్పుడు ఈ రోజున మెప్మాని పెట్టేసి మెప్మా పెట్టారు, లేకపోతే మామూలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎస్టేట్స్ మీటింగ్లు జరుగుతున్నాయి. ఫ్రీగా ఎవరు పెడితే పెట్టుకోమన్నాడు, ఫ్రీగా ఎస్సీ లేదు అంటే సబ్సిడీ వస్తాయి. బట్ ఇదిగో నీకుంది నీకు లేదని కాకుండా అంత ప్లాన్ చేసేసి మన నియోజకవర్గాన్ని యాక్చువల్గా ఈ నియోజకవర్గాన్ని అసలు ఎంత డెవలప్మెంట్లో తీసుకెళ్తుంది, అంత డెవలప్మెంట్ తీసుకెళ్తుంది.